నీ బాధ ఏందో చెప్పి ఇట్లా పెద్ద మనిషి ఏం పేరు? నా పేరు దస్తగిరి సార్. దస్తగిరి. గొరటే మండలం, తిమ్మాజ్పేట మండలం. అయితే నా కొడుకు చనిపోతే డబ్బులు వచ్చాయి సారు. అక్కడికి వెళ్ళి ఎట్లా చనిపోయింది కొడుకు? నా కొడుకు అక్కడ అక్కడ జమ్మూ కాశ్మీర్కి చనిపోయాడు సారు. చనిపోయే వరకు డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చి నేను బ్యాంకులో పెట్టాను సారు. బ్యాంకులో పెడితే చేతికి గుమాస్తామని, అరే ఇది పెడితే నీకు భూమి ఇస్తే 2 ఎకరాల భూమి దొరుకుతుంది, ఏం చేస్తావు, ఇంకా నీ కొడుకు చనిపోయాడు అయిపోయింది, నువ్వేం చేస్తావు, నీకు భూమి ఇస్తారు, చేతితోటి మస్తు భూములు ఉన్నాయంట. అంటే అట్లా అయితే అట్లా అని మాట్లాడి సార్. మిత్తి కోసమా లేకపోతే భూముల కోసం? భూమి వస్తుందని భూమి వస్తా అని చెప్పింది సార్. భూమి లేకున్నది, భూమి వస్తే బాగుంటుందని నేను అనుకుంటే ఇంకా భూమి లేదు, పైసా 1 రూపాయనే లేదు సార్. ఇంతవరకు 1 రూపాయనే లేదు. నువ్వు 40 లక్షలు ఎట్లా నువ్వు క్యాష్ తీసుకుపోయి ఇచ్చినావా? ఎట్లా తీసుకుపోయి ఇంటికి ఇట్లా తీసుకుపోయింది సార్. బ్యాంకులకి వెళ్ళి వాళ్ళే తీసుకుపోయింది సార్. నేను సంతకం పెట్టే వరకు వాళ్ళు కొట్టిండ్రు, ఎక్కడ పడితే అక్కడ కొట్టింది సార్ వాళ్ళు. నేను కొట్టింది కాదు, ఇప్పుడు వాళ్ళని అడిగినా అంతే ఉండాలి. వాళ్ళు వెంటనే పోయి మన భూమి ఏమైందని అడిగినా సార్. మస్తు అడిగితే నేను పోలీసు వాళ్ళకి అడుగుతాను, నేను గుద్దాలు వేస్తాం, ఇక్కడికి వస్తే నీ రెక్కలకి రెట్టలకి దిగుతాము, నమ్మ తమాషా పడుతున్నావా, ఇస్తాం కానీ నేను దిగపోతున్నావా, మేము ఫైనాన్స్ లేపుకొని పోతున్నావా, మేము ఏం మాట్లాడుతాం? నీతో అట్లా మాట్లాడింది ఎవడు? ఆ ధనంజయ వాళ్ళు, ఈయన సాయిబాబు, బిచ్చిరెడ్డి, వీళ్ళందరూ బెదిరించుకోం. ఏం రా చాలా మాట్లాడుతున్నావు, వేసి పాడేస్తాను కొడుక నిన్ను అంటే నేను భయపడుకున్నాను సార్. భయపడ్డా. జీపులు తీసుకుని వచ్చేసారు, 50 జీపులు తీసుకుని వస్తున్నారు. ఎక్కువ జీప్ అంటే నేను జీప్ ఎక్కలే. జీప్ ఎక్క కూడా ఒక రాయేసిన కొడుక రాయేసిన జీపీకి అంటే ఇదే టైం సార్. ఎండపూట ఆ జీపీకి రాయేస్తావు నువ్వు అంటే నీ అధికారం ఎంత అంటే, నా పైసలు నా కొడుకు చనిపోయాడు, నా ఒక్క కొడుకు చనిపోయాడు, నాకు ఎంత దుఃఖం ఉన్నా. ఒక్కటే కొడుకు సార్, 3 బిడ్డలు. నేను బిడ్డల పెళ్లిళ్ళు చేసేది, ఇటు చేయాలి నేను, ఇక్కడ నేను ఇంత మోసం చేసి నువ్వు పెళ్లిళ్ళు కూడా కర్ణాకర్ రెడ్డి ఉండి, అరే నేను భూమి రాసిస్తారా, నీకు భూమి రాసిస్తా 2 ఎకరాల భూమి సరిపోతుంది అంటే అన్నాడు. ఆ మాట అన్నాడు. అంటే రాసి పడేలా మరి ఎట్లయితే ఉంది కర్ణాకర్ రెడ్డి సారు, మరి రాసి ఆ భూమి రాసి నీవే చేసి ఇస్తా అని ముందరికి అయితే కోటోడు అయిపోతే నేను ఇస్తా కానీ భూమి రాసిస్తారా, నా భూమి ఉంది కొల్లాపూర్ సార్. అసలు అది 1 కోటి పోతుంది, 1 ఎకరా అయితే చాలరా అంటే 1 ఎకరా ఎంతో లెక్క చేసి రాసింది సారు. నీ కాలు మొక్కుతా అంటే నేను అనుకుంటే, అరే రేపు రాసిస్తా, ఎల్లుండి రాసిస్తా అనుకుంటా ఇంకా కనబడకుంటే సార్. ఇంకేం చేస్తున్నాను, కనబడుతున్నా లేరా? ఇక కనబడకమే లేదు సార్. ఇంకా ఈ మొత్తం డ్రా చేసి ఇట్లా డ్రా చేసింది సార్. వాళ్ళే చేసిండు. హుసేన్ అని చేసింది వాళ్ళ చేతికి పేరు సార్. వాళ్ళ చేతికి ఫోన్ హుస్సేన్ అంటే ఎవరు? హుస్సేన్ అంటే గుమస్తా, సాయిబాబా గుమస్తా. వడ్డీ రాసుకోను పెట్టుకోను, వాన్ అకౌంట్ లకే పోయినాయిగా, గుమస్తా అకౌంట్ లో వాళ్ళ డ్రా చేసుకున్నట్టున్నారు. డ్రా చేసింది, అలా చేసింది, వేరే వాళ్ళ చేసిండు, వాడే చేసింది సార్. మొత్తం చేసింది. ఇప్పుడు మీ కొడుకు ఏడా? స్పెషల్ పార్ట్ 1 ఆర్డర్ బై అనిల్ బక్షి, కమాండింగ్ ఆఫీసర్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? తిరుపతయ్య సార్. తిరుపతయ్య. డి తిరుపతయ్యనా? అవును సార్. ఏం చేయాలి, 2010లో జాయిన్ అయ్యిండు. అవును సార్. సో ఆయన డెత్ సర్టిఫికెట్ ఇది. సో ఎంత దారుణం చూడండి. ఇంకా ఆయన పటేల్ అని పిలుస్తున్నాడు. దొంగలు కదా వాళ్ళంతా. మన పటేళ్ళు గిటేళ్ళు ఎక్కడ ఉంది? నేను 40 లక్షలు ముంచండి కదా వాడు. దవాఖానలో పడ్డాడు. 40 లక్షల రూపాయలు, 40 lakhs తినేసిరు మొత్తం. ఇంకా